హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి జ్యువెలరీ. ఒక స్టోర్కి అయితే విజిట్ చేశాను. సో అంటే ఇక్కడ మీకు చూడంగానే అర్థమవుతుంది నేను ఎలాంటి జ్యువెలరీ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి. సో ఇది వచ్చేసి ఎస్టేల్ అని చెప్పి మనకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి, ప్లస్ హైదరాబాద్లో కూడా మనకి ఫారం మాల్లో, ప్లస్ డిఎస్ఎల్ మాల్లో, జీవీకే మాల్లో, అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోర్ వచ్చేసి ప్యారడైజ్లో ఉంది. సో చాలా బాగున్నాయి. కలెక్షన్ అంతా కూడా ఫ్యాషన్ జ్యువెలరీనే ఉంటుంది, విత్ గోల్డ్ ప్లీట్ అండ్ సిల్వర్ ప్లీట్, అలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో చాలా అంటే మనకు ఓన్లీ ఇయర్ రింగ్స్, చైన్స్ అని, నెక్లెస్ అని కాదు, అన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. అంటే బ్యాంగిల్స్ కానీ, సింపుల్ చైన్స్, హెవీ చైన్స్, బ్రైడల్వి, అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. విత్ కొన్ని అయితే నేను చూశాను, మనకి ఐడల్ దేవుడి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి విత్ గోల్డ్ ప్లీట్తో. సో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు వచ్చేసి ఫ్యాషన్ జ్యువెలరీనే. సో చూసేద్దాం. మనకి ఇది అడ్రస్ వచ్చేసి ప్యారడైజ్లో భారత్ పెట్రోల్ బంక్ బిసైడ్ ఉంది, ప్లస్ భారత్ స్పోర్ట్స్ ఆపోజిట్లో ఉంటుంది ఎస్టెల్ అని చెప్పేసి. మనకి అంటే ల్యాండ్ మార్క్ అయితే మనం మెయిన్గా పెట్రోల్ బంక్ చూసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో నియర్ బై ఉన్న వాళ్ళైతే ఈజీగా విజిట్ చేయొచ్చు. ప్యారడైజ్లో భారత్ పెట్రోల్ బంక్ బిసైడ్ ఉంటుంది. సో ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ సైట్స్ కూడా మనకంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, అట్లా ఈకామర్స్లో కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇది వచ్చేసి మెయిన్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది, మీకు ఎక్కడ కావాలన్నా కూడా చూసుకోవచ్చు. సో టోటల్గా ఫ్యాషన్ జ్యువెలరీకి సంబంధించింది. సో వాళ్ళ కలెక్షన్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేనంటే జస్ట్ వాళ్ళది మ్యానిక్విన్ చిన్న ఉంటాయి కదా, అదైతే పట్టుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఒక నెక్లెస్ వేసి బ్రైడల్వి చూపించాలి అనుకొని ఫస్ట్ మాత్రం ఇది తీసుకున్నాను. సో దీంట్లోనే మనకి డిఫరెంట్ బ్రైడల్వి అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. చాలా ఎక్కువగా కలెక్షన్ ఉన్నాయి. సో చూసేద్దాం. సో ఫస్ట్లీ చూసుకున్నట్లయితే మనకి అంటే ఇవి స్మాల్ చైన్స్, ఫుల్ లాంగ్ చైన్స్ కాదు, జస్ట్ ఇప్పుడు నేను ఎలా అయితే వేసుకున్నానో అలా ఉంటుంది. సో ఇదంతా కూడా గోల్డ్ ప్లీట్తో వస్తుంది. మనకి చాలా బాగున్నాయి, సీజెట్స్తో ఉన్నాయి, ప్లస్ ఏడీ అంటారు కదా, అమెరికన్ డైమండ్ అని చెప్పి. సో టోటల్గా సీజెట్స్ విత్ ఏడీతో ఉంది ఇది. అండ్ నేను వేసుకుంది కూడా చూడొచ్చు, సేమ్ దీనికి రిలేటెడే, కాకపోతే కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఇది కూడా నేను వాళ్ళదే ట్రై చేశాను, బాగుంది అని చెప్పేసి నేను ట్రై చేశాను. సో చాలా బాగున్నాయి జ్యువెలరీ అయితే. ఇది కూడా మీరు చూడొచ్చు, కొంచెం అంటే లక్ష్మీదేవి విగ్రహం వచ్చి చాలా నీట్గా ఉంది, ట్రెడిషనల్గా కూడా ఉంది. సో ఇదంతా మనం లెహెంగాస్కి కానీ, శారీస్కి కానీ, అలా బ్రైడల్ మేకప్కి, బ్రైడల్ అటైర్కి యూస్ చేయొచ్చు. బ్రైడల్ అవుట్ఫిట్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇది వచ్చేసి చైన్ మోడల్, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చోకర్ మోడల్లో ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మీరు చూడొచ్చు, ఫుల్లీ సీజెడ్ విత్ మనకి పర్ల్స్ అయితే కింద వచ్చాయి. అండ్ కుందన్, ఇందాక చెప్పాను కదా ఏడీ అని చెప్పి, ఆ ఏడీ కూడా యాడ్ ఆన్ చేశారు. చాలా బాగుంది. చోకర్ సెట్ కూడా చాలా హెవీగా ఉంది. ప్లస్ ఇది వేసుకున్నారు అంటే ఇంకా లాంగ్ చైన్ అయితే అవసరం ఉండదు, బికాజ్ చాలా హెవీగా ఉంది కాబట్టి. సేమ్ ఇందులోనే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదైతే ఇయర్ రింగ్స్ టైప్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి బుట్టాల్లాగా వచ్చాయి, మీరు చూడొచ్చు. అండ్ నీట్గా అంటే ప్లెజెంట్గా ఉంది. వర్క్ కూడా అంత హెవీగా కాకుండా కొంచెం కనిపించడానికి నీట్గా ఉంది, చాలా బాగుంది. టోటల్గా ఇది వచ్చేసి పింక్ కలర్ విత్ వైట్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ సేమ్ దీని మోడల్లోనే, బట్ ఇక్కడ మనకి బుట్టాలు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చాయి విత్ సేమ్ మనకి పర్ల్స్ వచ్చాయి, ప్లస్ పింక్ కలర్లో వచ్చింది. అండ్ సీజెడ్స్తో వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మీరు చూడొచ్చు, అన్నీ కూడా యూనిక్ పీసెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏంటి అంటే పర్ల్ చైన్ అనేది ఇచ్చారు. మీరంటే ఇది లాంగ్ చైన్, షార్ట్ కాదు, బ్యాక్ సైడ్ వాళ్ళంటే రోల్ చేసి పెట్టారు. సో ఇదంతా కూడా లాంగ్ చైన్ విత్ మనకి సీజైడ్ వచ్చింది, పర్ల్ వర్క్ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి, చాలా నీట్గా కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి చైన్ అంతా కూడా ఇక్కడ నార్మల్ థ్రెడ్తో ఇచ్చారు, ఇక్కడ మాత్రం మనకి పర్ల్తోనే వచ్చింది. చైన్ కూడా చాలా బాగుంది, చాలా హెవీగా కూడా ఉంది. సో ట్రై చేయండి. వీళ్ళ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, బికాస్ చాలా మంచి జ్యువెలరీ అయితే ఉన్నాయి. అండ్ మీకు చెప్పాను కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఎస్టెల్ అని మీరు టైప్ చేశారు అంటే వీళ్ళ ఫ్యాషన్ జ్యువెలరీ అంతా కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, కింద కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఫుల్లీ ట్రెడిషనల్, ఇంకా చాలా బాగుంది. కొంచెం హెవీగా వచ్చింది, ప్లస్ ఓన్లీ మనకి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తోనే ఉంది. అంటే ఏడీ ప్లస్ స్టోన్స్ అయితే ఇందులో ఉన్నాయి. అంటే కొంచెం హెవీనెస్ అనేది దీంట్లో ఉంది, చాలా బాగుంది. సో ఇలాంటివి ఏంటి అంటే మనం ఎక్కువగా శారీస్కి, లెహెంగాస్కి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ప్లస్ అంటే మనం అనే కాదు, ఎవరైనా మన పెద్దవాళ్ళు, మమ్మీ, మదర్స్, అలాంటి వాళ్ళు పెట్టినా కూడా చాలా బాగుంటాయి ఇవి, బికాజ్ అంత హెవీగా లేవు. ప్లస్ పిల్లలు వేసుకునే ఒకటే అని కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, బికాజ్ ఎవరైనా కూడా ఇప్పుడు జ్యువెలరీని అయితే వేస్తారు కాబట్టి. సో మీరు గోల్డ్ అంటే ఎప్పుడు కొనలేరు కాబట్టి ఇలాంటివి గోల్డ్ ప్లీట్, 1 గ్రామ్ గోల్డ్ ఉన్నవి
ప్రిఫర్ చేస్తే మీరు శారీస్కి డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇదైతే చెప్పాను కదా ఇందాక హారం అని చెప్పి, దాంట్లో కూడా ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఇది కూడా మనకి చిన్న పింక్ కలర్ గ్రీన్ కలర్లో ఏడీ అయితే వచ్చింది. అండ్ కింద వచ్చేసి గోల్డ్ ప్లీట్తో, అంటే కొన్ని గోల్డ్ ప్లీట్ ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా, సో అది కూడా ఉంది. సో ఇది కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. షార్ట్ నెక్లెస్, ఇది లాంగ్ కాదు, బికాజ్ నేను కొన్ని ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్నాయి, లాంగ్ ఫోల్డ్ చేశారు అని చెప్పాను కాబట్టి చూపిస్తున్నాను. ఇదైతే షార్ట్, చాలా బాగుంది. సేమ్ అందులోనే కలర్ కొంచెం లిటిల్ డిఫరెంట్తో ఉంది. అండ్ ఇవన్నీ కూడా జ్యువెలరీనే చాలా బాగున్నాయి. అండ్ ఈ పార్ట్లో వచ్చేసి ఇవి 2 నెక్లెసెస్, అంటే ఫుల్ సెట్ అనమాట. ఇది షార్ట్ వస్తుంది ప్లస్ లాంగ్ వస్తుంది, షార్ట్ అండ్ లాంగ్ నెక్లెస్ ఇది. సో ఇది టెంపుల్స్ అంటారు కదా, సో ఆ టెంపుల్స్ మోడల్లో ఉన్నాయి. ఇందులో కూడా మనకి చిన్న డిజైన్ మోటివ్ అయితే వచ్చింది. అండ్ కొంచెం పెద్దగా వచ్చాయి లాకెట్స్ కూడా. సేమ్ లాకెట్స్ మనకి ఇయర్ రింగ్స్ కూడా దాని ఫీల్డ్లోనే ఇచ్చారు. కొంచెం మ్యాట్ ఫినిషింగ్ టైప్లో ఉంది, బట్ చాలా బాగుంది. మనకి గోల్డ్ ఫినిషింగ్ లుక్ కూడా వస్తుంది, అవుట్పుట్ అయితే అలానే అనిపిస్తుంది. సో లాంగ్ షార్ట్ ఉంది కాబట్టి మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. లేదు మనం హెవీగా పెట్టుకోవాలి అనుకుంటే 2 కూడా వాడచ్చు. లేదు మనకు సింపుల్ అండ్ నీట్గా ఉండాలి, యూనిక్ లుక్ ఉండాలి అనుకుంటే సింగిల్ది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో కూడా లాంగ్ అయితే ఉంది. నేను మీకు అవి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఈ ఐటమ్ చూపించినప్పుడు దాని సెట్ అంతా కూడా చూపిస్తాను. సో ఇదే వచ్చేసి 1 టైప్ ఆఫ్ డిజైన్. దీనిలాగా అంటే మిగతా ఏవి కూడా లేవు, అంటే డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్స్ అంతా కూడా. ఇది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఏవి నచ్చినా కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడతాను. ఇఫ్ లేదు అన్నా కూడా ప్యారడైజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు ఈజీగా. లేదు ఇక్కడ మేము రాలేము అంటే చెప్పాను కదా, మాల్స్కి అయితే అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఏ మాల్కి వెళ్ళినా కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ సేమ్ దీనిలాగే ఇది, కాకపోతే మనకి ఇవి 2 కూడా చైన్ మోడల్లో వచ్చాయి. బట్ ఇది వచ్చేసి ఒకటి చోకర్ వచ్చింది, ఒకటి లాంగ్ చైన్ వచ్చింది. సో అలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉంది కూడా అలానే. అండ్ దీంట్లోనే కొంచెం డిఫరెంట్ బట్ నార్మల్ డిజైన్తో వచ్చింది ఇది, విత్ సేమ్ బూటీ వచ్చింది. అంటే మనకి లాకెట్ కూడా 2 కూడా షార్ట్ అండ్ లాంగ్ సేమ్ వచ్చాయి. ఇక్కడైతే డిఫరెంట్గా ఉంది. అండ్ దాంట్లోనే కొంచెం డిఫరెంట్, ఇది ఒకటి చోకర్ సెట్ వచ్చింది, ఒకటి వచ్చేసి లాంగ్ చైన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదంతా కూడా సీజెట్స్తోనే ఉంది, విత్ పర్ల్ వర్క్ ఉన్నాయి. అండ్ సేమ్ అలాంటిదే ఇది కూడా కొంచెం డిఫరెంట్, వర్క్లో డిఫరెంట్ ఉంది. అండ్ పైన చూసుకున్నట్లయితే ఇది చోకర్స్, మనకి ఇందులో పర్ల్ వర్క్ వచ్చింది ప్లస్ ఏడీ వర్క్ కూడా ఉంది, సీజెట్స్ వర్క్ కూడా ఉన్నాయి. సో ఇది చూడండి చాలా బాగుంది, విత్ ఫుల్ ఆఫ్ పర్ల్ వర్క్తోనే ఉంది. అంటే గోల్డ్ ప్లీట్ కూడా దీంట్లో ఉంది. చాలా బాగుంది జ్యువెలరీ. కొంచెం హెవీనెస్ ఉంటుంది, ప్లస్ మీరేంటి అంటే కొందరు పెద్దవాళ్ళు వేసుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అదే ఫీల్ అవుతాను. సో ఇలాంటి చోకర్స్ ప్రిఫర్ చేయాలి అనుకుంటారు, జస్ట్ నెక్కి మనకి నీట్గా ఉండాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళకైతే ఈ చోకర్ చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్కి కూడా పర్ల్స్ అనేది ఇచ్చారు, పర్ల్ వర్క్తోనే టోటల్గా ఉంది ఇది. సో మీకు ఏంటి అంటే దీంట్లో వారంటీ కూడా ఉంటుంది. 1 ఇయర్ వరకు మీకు ఈ పర్ల్స్ ఏవి పోయినా లేదా కలర్ షేడ్ అయినా కూడా వాళ్ళు పాలిష్ అయితే చేసిస్తారు. అండ్ స్టోన్స్ పోయినా కూడా వాళ్ళు రిపేర్ అంటే మళ్ళీ రీస్టోన్ పెట్టయితే ఇస్తారు. ఫుల్లీ అంటే ప్యాక్ చేసి ఇస్తారు మీకు. అంటే ఎలా ఉందో అలా ఐటమ్ అయితే మీరు తెచ్చి ఇవ్వాలి. ఇఫ్ మీకు ఎలాంటి డ్యామేజ్ అనిపించినా అంటే స్టోన్స్లో కానీ లేదా కలర్స్లో కానీ మీరు మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 1 టైప్ ఆఫ్ చోకర్, చాలా బాగుంది. దీంట్లోనే కొంచెం డిఫరెంట్గా ఇది చెప్పాను కదా లక్ష్మీ హారం టైప్లో ఉంది, బట్ ఇది కూడా చోకరే, అంటే ఓన్లీ మనం పైన పెట్టుకోవడానికి ఉంది. సో ఇది మీరు చూడొచ్చు సేమ్ దానిలాగే ఉంది, కాకపోతే కొంచెం వర్క్ అనేది డిఫరెంట్ వచ్చింది. బట్ పర్ల్ వర్క్ అయితే దాని రిలేటెడ్ ఉంది, మరి సేమ్ డిజైన్ అయితే కాదు. ఇందులో మనకి పింక్ కలర్ వచ్చింది, ప్లస్ పర్ల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ ఇదైతే యాజ్ యూజువల్ కింద చూసిన చోకర్లో సింగిల్ పీస్. ఇది ఇందాక మనం డబల్ చూసాం కాబట్టి ఇక్కడ ఇది సింగిల్ సెట్. సో ఇది వచ్చేసి మ్యాటీ. ఇది మనకి మ్యాటీలో అయితే ఇంకా ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి, బట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ వచ్చి కొంచెం లాకెట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఎక్కువగా సెలబ్రిటీస్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, బికాజ్ వాళ్ళైతే ప్రతిసారి చేంజ్ చేయాలి అంటే గోల్డ్ కొనలేరు కాబట్టి సో ఇలాంటివి పెడతారు. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్వి. ఇవేంటి అంటే మనకి ఫోటోలో కానీ వీడియోలో కానీ రియల్ గోల్డ్ లాగే కనిపిస్తాయి, బట్ డైరెక్ట్ చూస్తేనే మనకి కలర్ షేడింగ్ అనేది ఉంటుంది. సో దీనికి బుట్టాలు వచ్చాయి, చాలా బాగున్నాయి. అవి కూడా విత్ పర్ల్ వర్క్ వచ్చింది. అండ్ ఇదైతే చోకర్.
ఇది కూడా చోకరే, సేమ్ ఇది మ్యాటీలో లిటిల్ చోకర్ నెక్లెస్ టైప్లో ఉంది. అండ్ ఇది కూడా చోకరే, చోకర్ విత్ సీజెట్స్, ఇదంతా కూడా సీజెట్స్, బుట్టాలు వచ్చాయి మనకి. సో ఈ చోకర్స్కి అయితే అన్నిటికీ బుట్టాలే ఇచ్చారు, బికాజ్ చోకర్ సెట్ అంటే మనకి మొత్తం నెక్ అనేది ప్యాక్ అవుతుంది కాబట్టి బుట్టాలు పెడితేనే చాలా బాగుంటుంది. ఇలాంటివి నెక్లెస్లు వేసాము అంటే మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇలానే పెట్టుకోవాలి, కొంచెం యూనిక్ డిజైన్ అనేది ఉంటుంది. ఇవి మనం చోకర్ పెట్టాము అంటే బుట్టాలు పెడితేనే దానికి లుక్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను, బికాజ్ మరి అన్నీ ఒక్కొక్కటి అయితే చెప్పలేను కాబట్టి డిఫరెంట్ కలెక్షన్ అయితే మీకు చెప్పాను. చూడండి, మీకు ఏది నచ్చినా కూడా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో చూశారు కదా, అంటే నేను చాలా బ్రైడల్ జ్యువెలరీ అయితే మీకు చూపించాను, విత్ చోకర్స్ కానీ లాంగ్ సెట్స్ కానీ లేదా చోకర్ విత్ లాంగ్ సెట్, అలా డిఫరెంట్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు ఎలాంటి బ్రైడల్వి కావాలన్నా, జ్యువెలరీ గురించి లేదా ఫ్యాషన్ జ్యువెలరీ కావాలన్నా ఎస్టెల్ చెప్పాను కదా, ప్యారడైజ్లో ఉంది. ఇక్కడ విజిట్ చేయలేని వాళ్ళు మాల్స్ పేరు కూడా చెప్పాను. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఎస్టెల్ అని మీరు టైప్ చేశారు అంటే వీటికి సంబంధించిన జ్యువెలరీ అంతా కూడా మీకు వస్తుంది. సో ఇదైతే మనకి 1989 నుంచి ఉంది, అంటే ఆల్మోస్ట్ మనకి 35 ఇయర్స్ నుంచి ఇది ఈ జ్యువెలరీ అనేది ఉంది. సో మీకు నచ్చితే కనుక షూర్గా వాళ్ళకి డ్యామ్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని జ్యువెలరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.